నమస్కారం రైతులందరికీ నమస్కారం అండి. నా పేరు మురళి, మాది ఖమ్మం జిల్లా, ఖమ్మం సాయికృష్ణ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్. ఇప్పుడు ప్రజెంట్గా వచ్చేసి మరిపేడ బంగ్లం మండలం మహబాద్ జిల్లా తాళ్ళవోకల గ్రామంలో కారింగుల శ్రీని గారి తోటలోకి వచ్చాం. ప్రజెంట్గా ఈరోజు వచ్చేసి ఫిబ్రవరి 13వ తారీఖు ఈరోజు రిజల్ట్స్ జరుగుతున్నాయి. మున్సిపల్ ఎలక్షన్ రిజల్ట్ రోజు ఈరోజు వీరి తోటని సందర్శించడానికి వచ్చాం. ఏది కారింగుల శ్రీని గారి తోటలో వచ్చేసి ఇది శ్రీ సాయి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది SLR 369. నమస్కారం అండి శ్రీని గారు. నమస్కారం అండి. మీరు సీడ్ తెచ్చినందుకు, మంచిగా పండించినందుకు ఫస్ట్ మీకు ధన్యవాదాలు శ్రీని గారు. మీ ఒపీనియన్ ప్రకారంగా ఇప్పుడు మీ తాళ్ళవోకల్లో కానీ ఎక్కడ మీరు మంచిగా, అంటే తాళ్ళవోకల గ్రామంలో కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామంలో కానీ మీకు తోటలు ఎక్కడన్నా ఇంతకంటే మంచిగా అనిపించినవి ఉన్నాయా? ఉన్నట్టే చెప్పండి మీరు. గారు నేను చూసినంత వరకు అయితే నాకైతే ఇది టాప్ కనిపించింది విత్తనం. తోటలు కూడా 98% పోయినాయి. ఊరు పేరు మీద 2-3 ఉన్నాయి. ఇప్పుడు నేను కూడా ఫీల్డ్ పోయొచ్చా, మీరు వస్తా అక్కడే ఫీల్డ్ గా వేసిన చెట్లు పెరిగాయని కాపు ఇంత దిగుబడి లేదు, విత్తనం లేదు. వాళ్ళు కావాలన్నా ఏ రైతు అని చూసుకోవచ్చు. అంటే విత్తనంతో పాటు చేసే పురుగు మందుల మెయింటెనెన్స్ కూడా ఉంది. ఇప్పుడు ఈ రోజు కూడా తోట మొత్తం చూపిస్తున్నాండి. నల్లి అనేది అసలు మీ దాంట్లో 10% ఉందో లేదో నల్లి అనేది కనపడట్లేదు. ఇదివరకు ఎంతవరకు మీరు చూస్తున్నాం. ఇది ఇక్కడ అక్కడ 2 వైపుల తోటలో అందరికి నల్లి వచ్చే పోయినాయి. నల్లికి తట్టుకుంది. తోట మొత్తం చూడండి, తోట మొత్తం చూపియండి. తోట మొత్తం కూడా ఎలా ఉంది మీకు? నల్లికి తట్టుకుని తోట విత్తనం ఇది నల్లి కూడా తట్టుకోగలిగింది. చాలా మంది రైతులు నల్లికి తట్టుకోలేక వదిలిపెట్టేశారు, విత్తనం తట్టుకోలేక. అయితే విత్తనం అనేది తట్టేసుకుంది. ఇప్పుడు తాలు శాతం ఏమన్నా ఉంది అనిపిస్తుంది మీరు? తోటలో వచ్చేసి మీకు తాలు కాయ మచ్చలేదు. ఫస్ట్ అనేది మచ్చలేదు, కాయ మచ్చలేదు. 4 అంగుళాల కాయ పొడుగు ఉంది. దగ్గర కాపు గుత్తులు కాసింది. కాయ కలర్ ఎలా ఉందండి? రంగు మస్తు రెడ్ కలర్ ఉంది. మస్తు రెడ్. మార్కెట్ లో మంచి ప్రైజ్ పోతుంది ఇది. మస్తు రెడ్ కలర్. ఇంత కాయ వడబారినా కూడా మచ్చ రాలేదు. ఎస్. అంటే ఇప్పుడు ఈ విత్తనం వచ్చేసి 1 ఎకరానికైనా రైతులందరూ పెట్టుకోవచ్చు. మీ సలహా సూచనల మీరు ఏం చెప్తామని? 30 దాటుతుందండి. 30 దాటేస్తుంది. ఇది నమ్మకం వాస్తవానికి. ఇది ఎందుకంటే అండి మళ్ళీ కోసాక కూడా మళ్ళీ మీ దగ్గరకు రావడం జరిగింది, కాటాలు అప్పుడు జరగటం జరిగింది, మళ్ళీ మీరు మార్కెట్కి వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒకసారి కాదు, మీ దగ్గర 3-4 సార్లు మీరు మనం మాట తిప్పడం కాదు, చెట్టుకున్న కాయను చూసి రైతు ఆయన ఆశ్చర్యపోవాలి. చూసుకోండి, నీకు 40 ఆకులు ఉంటే 100 కాయలు పడుతున్నాయి ఆడ. చూడండి, దగ్గర